సో కల్వకుంట్ల హిమాంశు బాబు మీ అందరికీ తెలుసు కేటీ రామారావు అన్న కొడుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మన్మడు. సో ఆయన గురించి మన ప్రస్తుత మంత్రి సీతక్క కౌంటర్ వేసింది. అసలు ఏంది ముచ్చట ఏం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీ పనితీరేంటో కేసీఆర్ మనవడే బయట పెట్టారు మాజీ మంత్రికి సీతక్క కౌంటర్. అగో సీతక్క ఏం కౌంటర్ ఇచ్చింది ఒకసారి చూద్దామా. బీఆర్ఎస్ తీరు ఆత్మస్థుతి పరనింద అన్నట్లుగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. అధికారంలో ఉన్నంతకాలం ఏనాడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గురించి ఆలోచన బీఆర్ఎస్ కేవలం ఎన్నికల షెడ్యూల్కు 3 రోజుల ముందు మాత్రమే ఈ పథకాన్ని ప్రారంభించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. ఇవాళ శాసనసభలో విద్యాశాఖ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై సీతక్క ఫైర్ అయ్యారు. పిడికేడు పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించి ప్రచారం చేసుకున్నారని, దీనికోసం ₹1 కూడా చెల్లించలేదన్నారు. 3.5 కోట్ల పెండింగ్ బిల్లును మా ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో విద్యాశాఖ దుస్థితి ఎలా ఉండేదో స్వయంగా కేసీఆర్ మనవడే ప్రపంచానికి చెప్పారని, ముక్కు మూసుకొని గౌలిదొడ్డి పాఠశాలను సందర్శించి అలాంటి పాఠశాలను చూడలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు గుర్తు చేశారు. పాఠశాలల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిందని విమర్శించారు. మరి కేటీ ఈ రామారావు కొడుకు హిమాంశు బాబు నిజంగానే అప్పుడు మాట్లాడిన విషయాలు ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. నేను మా క్లాస్ టీం వచ్చినప్పుడు మా డ్రైవర్ ఇక్కడ తీసుకొచ్చింది. సరే ఓకే స్కూల్ ఇక్కడ ఉంది అనుకున్నాం, వస్తున్నాం. అండ్ కొంచెం ముందుకు వచ్చి బండి ఆగింది. అయ్యో ఇక్కడ కాకుండా అనుకున్నాను. మా డ్రైవర్ని అడిగితే బాబు ఇదే స్కూల్ అని చెప్పింది. స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ కూడా చెప్పుకోలేను. నేను మాట్లాడలేదు, కళ్ళకు నీళ్ళు వస్తుంది. ఎందుకంటే చూస్తే ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ ఉంది. ఆ గర్ల్స్ టాయిలెట్ ఇంతకుముందు గర్ల్స్ టాయిలెట్ ఇటుండే, బాయ్స్ టాయిలెట్ ఇటుండే. ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే. ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్? ఎంత చిన్న పిల్లలు, వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ. దాని తర్వాత ఇక్కడ మొత్తం స్కూల్ అంతా సర్వే చేస్తుంటే ఇక్కడ పిల్లలన్నీ రాళ్ళ మధ్యలో ఉరుకుతున్నారు. ఒక్క పిల్లోడికి నేను రాగానే వచ్చిన రోజు దెబ్బ తాకింది కూడా. మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడంట జారి. ఎందుకంటే మెట్లు కూడా ఈవెన్ లేవు, ఏదో కట్టేటట్టు ఉన్నాయి అట్లా. సో జారి కింద పడ్డాడంట. సో అట్లా మేము మొత్తం స్కూల్ తిరిగి ప్రతి ఒక్క క్లాస్ రూమ్ తిరిగి స్టేషనరీ ఫర్నిచర్ అంతా రివ్యూ చేసి హెడ్ మాస్టర్ గారిని అడిగాను, సార్ ఒకసారి మీ ఆఫీస్కి వెళ్దాం మాట్లాడదామంటే ఈ ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళారు. మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. సార్ అదేంటి మీ ఆఫీస్లో స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే, సార్ ఇదే ఆఫీస్, ఇదే క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్ కూడా ఇదే అన్నారు. నేను షాక్ అయినాను. అంటే 100% నాకు ఇట్లాంటివి కొత్త, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను చదువుకున్నది ప్రైవేట్ పాఠశాలలో. సో నేను ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారి రూమ్ చూసి అదే ఒక క్లాస్ రూమ్, అదే ఒక స్టాఫ్ రూమ్, అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాటలలో నిజంగా చెప్పుకోలేను. సో నేను ఆ రోజే అనుకున్నాను, మేము మళ్ళీ శాలిని మ్యామ్ దగ్గరికి వెళ్ళి, మనం గోడలు మాత్రం కట్టడం కాదు, ఇంకా చాలా పని ఉంది దాంట్లో చేద్దామని అంటే, హిమాంశు మన దగ్గర ఫండ్ లేదు, మనకి లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి, మనం చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటాం, మనకు అంత ఫండ్ రాలేదు అని చెప్పింది. నేను ఆ రోజు మ్యామ్తో అన్నా, నేను క్యాష్ ప్రెసిడెంట్గా వెళ్ళే ముందు, నేను కాలేజ్కి వెళ్ళిపోయే ముందు 2 పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసి, ఫండ్ రైజర్స్ ఈవెంట్ కండక్ట్ చేసి, దాంతో మేము 40 లక్షలు సేకరించినాం. ఆ 40 లక్షలతో కాకుండా కూడా మన డిఈసి ఇన్ఫ్రా మత్స్యధన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. మత్స్యధన్ రావు గారు అండ్ అనిరుద్ గుప్తా గారు, వారి సహకారం లేకపోతే ఇంత తొందరగా అయ్యేది అస్సలే కాదు. వారి సహకారం ఇది కట్టడంలోనే కాదు, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కూడా మాకు కాంట్రిబ్యూట్ చేశారు ఈ స్కూల్ కోసం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కూడా థ్యాంక్ యూ మత్స్యధన్ రావు గారు. సో ఇది హిమాంశు బాబు చెప్తున్నటువంటి ముచ్చట. ఏమంటుండు, అసలు ఆడపిల్లలు బాత్రూంలోకి ఎట్లా పోతారు, గింత దారుణంగా ఉంటుందా, గింత అధ్వానంగా ఉంటుందా, అసలు స్కూల్ ఇట్లుంటే అని నాకు తెలియదు. అదే క్లాస్ రూము, అదే స్టోర్ రూము, అదే ఆఫీస్ రూమ్ అంటే ఏంది ఇంత దారుణం అని చెప్పేసి పాపం ఎవరు రామన్న కొడుకే చెప్తున్న ముచ్చట. ఇది ఎన్ని రోజుల కింద జరిగిందో కాదు, మొన్న అధికారం పోయే ముందట. అంటే దాదాపు వాళ్ళు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఇక వాళ్ళ అధికారులకి వెళ్ళి దిగిపోయే ముందట జరిగినటువంటి సంఘటన. ఇక 10 ఏళ్ల విద్యా వ్యవస్థను వీళ్ళు మరి ఏ స్థాయి తీసుకుపోయారో మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దాదాపు ఒక ఏడాది కింద హిమాంశు బాబు చెప్పిన ముచ్చట్లే ఇవి. ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి, నేను ఎప్పుడు నా లైఫ్లో కూడా ఎటువంటి స్కూల్ అని అన్నాడు. మళ్ళీ వీళ్ళేదో విద్యా వ్యవస్థ గొప్ప చేసినట్టు అద్దె భవనాలు, అద్దెలు, గురుకులాలకు అద్దెల పేరుతోటి ఎస్ఎఫ్టీకి ₹3, ₹5, ₹10 ఉండాల్సిన జాగలా ₹12, ₹18 రాక కూడా ఎస్ఎఫ్టీకి ఇచ్చి, అంటే వాళ్ళకి కావాల్సిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బినామీలకి ఆ అద్దె పాఠశాల ఇచ్చే విధంగా బలవంతంగా ఫోర్స్ చేసి అవిట్లని రెంట్ తీసుకోవాలని చెప్పేసి అద్దె రూపంలో కూడా అనేక పైసలు తీసుకుని, అందుకే మీకు రాగానే కాంగ్రెస్ సర్కార్ కొత్తగా రాగానే ఒకటేసారి గురుకులాలన్నీ పాఠశాలకు మూతపడ్డాయి, తాళాలేసిరు, అద్దె ఓనర్లు యజమానులు లోపల రానిస్తారన్నారా. వీళ్ళంతా ఒక సంఘం, అంటే వాళ్ళంతా ఒక కథ, వాస్తవానికి యూనియన్ ఏముండదు. అంతా అనుకొని కూడా వాళ్ళకొని ఒకటే రోజు తాళాలేసి ఏదో చేసే ప్రయత్నం అయితే చేసిరు. దండిగా తిని అలవాటు పడి ఉన్నారు కాబట్టి డబ్బులు పెండింగ్ పడేసరికి ఆగమయ్యారు.
సో ఈ రకంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి ఈ రకంగా విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో అదే ముచ్చట సీతక్క చెప్పింది, అదే ముచ్చట హిమాంశు బాబు కూడా మన పేదల పక్షాన పేద విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డాడు. వాళ్ళ కుటుంబాలు మీతో నిలబడకపోయినా.